రైట్. నా పేరు రాట్నాల బాబు. ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ సత్రంపాడు జడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్నాను నేను. సత్రంపాడు హై స్కూల్ ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉంది. బ్రెయిల్ స్క్రిప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనే ఒక సంకల్పంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నాన్ని మీరు ఆహ్వానిస్తారనుకుంటున్నాను. దయచేసి ఒకసారి చూడండి బ్రెయిల్ లిప్ ఎలా ఉంటుంది. చూపలేని వాళ్ళు హౌ బ్లైండ్ పర్సన్స్ కెన్ రీడ్ అండ్ రైట్. లాస్ట్ వీక్ ఒకసారి రైటింగ్ స్కిల్ చూపించాను, ఇప్పుడు రీడింగ్ చూపిస్తున్నా. సెకండ్ లెసన్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఉంది కదా, ఆ లెసన్లో నెల్సన్ మండేలా గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఐడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అవి చదువుతున్నాను. మ్యాచ్ ద ఇటాలిసైజ్డ్ ఫ్రేజెస్ ఇన్ కాలమ్ ఏ విత్ ద ఫ్రేజ్ నియరెస్ట్ మీనింగ్ ఇన్ కాలమ్ బి. హింట్: ఫస్ట్, look for the sentence in the text in which the phrase in column A occurs. Column A occurs అంటే సంభవించడం కాదు, ఇక్కడ ఎక్కడ చోటు చేసుకుంటుందో చూడమన్నారు. I was not unmindful of the facts. ఫస్ట్ ఏంటి? I was not unmindful of the fact. వాస్తవాన్ని నేను మనసులో ఉంచుకోకుండా లేను అంటే నేను మనసులోనే ఉంచుకున్నాను అనేది ఒక వాక్యం. రెండోది, when my comrades and I were pushed to our limits. కామ్రేడ్ అంటే ఫెలో మెంబర్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ. ఫెలో మెంబర్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీలో ఉన్నట్టు కమ్యూనిస్టులను సహజంగా కామ్రేడ్స్ అంటూ ఉంటారు. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళని. ఇక్కడ వెన్ మై కామ్రేడ్స్ అండ్ ఐ వర్ పుష్ టు అవర్ లిమిట్స్. మా లిమిటేషన్స్ అంటే తెలుసు కదా, పరిధులు. మా పరిధిలోనే మేము ఉంచబడ్డాము. మూడోది, టు రీఅష్యూర్ మీ అండ్ కీప్ మీ గోయింగ్. 4, ద బేసిక్ అండ్ ఆనరబుల్ ఫ్రీడమ్స్ ఆఫ్ ఎర్నింగ్ మై కీప్. వీటికి బిలో ఉన్న వాటిని జతపరచాలి. ఒకటోది, హ్యాడ్ నాట్ ఫర్గాటెన్, అదొస్తుందా? హ్యాడ్ నాట్ ఫర్గాటెన్, వాజ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. రెండోది, వాజ్ నాట్ కేర్ఫుల్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. మూడోది, థర్డ్ వన్, forgot or was not aware of the facts. ఈ మూడిట్లో ఏది దగ్గరగా ఉందో అది ఏలో ఉన్నటువంటి ఫస్ట్తో జతపరచాలి, మ్యాచ్ చేయాలి. ఇలా చేస్తే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ సాధించే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది చూడండి, ఇక్కడ పుష్డ్ బై ద గాడ్స్ టు ద వాల్. నెంబర్ 2, టుక్ మోర్ దాన్ అవర్ షేర్ ఆఫ్ బీటింగ్స్. Number 3, felt that we could not endure the suffering any